కేఎఫ్సి అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది హైదరాబాద్. యావత్ ప్రపంచంలో అంత కేఎఫ్సి తెలవని వారు ఎవరు కూడా లేరు, అందరికీ తెలుసు కేఎఫ్సి. ఆ కేఎఫ్సి యావత్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన ఆ కేఎఫ్సి, ఆ చికెన్, ఫ్రైడ్ చికెన్, కెంటకీ ఫ్రైడ్ చికెన్ కనబడుతూ ఉంటుంది. కానీ కార్నల్ శాండర్డ్ అనే ఒక విశ్వాసి ఒక చిన్న టేలా పెట్టుకున్నాడు. విత్ $2 ఇన్ హిస్ హ్యాండ్స్, చేతిలో $2 తోని చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినాడు. కానీ ఎక్కడ షాప్ పెట్టినా అందరూ వచ్చి ఆయనను వెళ్ళగొట్టుతూ ఉండేవారు. కానీ ఎక్కడ వెళ్ళగొట్టినా చివరికి కేఎఫ్సి యావత్ ప్రపంచంలో వెళ్ళటానికి ఆయన చికెన్ ఫ్రై కాకముందు ఆయన మొదటిగా ఫ్రై చేయబడ్డాడు. చప్పట్లు కొట్టండి. ఆయన మొదటిగా ఫ్రై చేయబడ్డ తర్వాత ఆ కార్నల్ స్టాండర్డ్ నిలబడ్డాడు. మంచి బిలీవర్ అయినా పోరాడినాడు. ఈరోజు యావత్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రెస్టారెంట్ కనబడుతుంది. ఎందుకు ఈ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ని మనము ఆశించొద్దు. బ్రెడ్ జామ్ టైప్ ఉండొద్దు మన లైఫ్ స్టైల్. కానీ మనం ఎప్పుడు కూడా పోరాడటానికి మనము సిద్ధపడాలా. చప్పట్లు కొట్టండి. మనం పోరాడితేనే కానీ వాగ్దానాలు మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. పోరాటాలు లేకపోతే మనం ముందుకు సాగలేం. ఈరోజు గొప్ప గొప్ప సేవకులు యావత్ ప్రపంచంలో కనబడుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతున్నారు. వారు కట్టిన మందిరాలు చూసినప్పుడు, వారికి ఉన్న కాంగ్రిగేషన్ చూసినప్పుడు ఎన్నో భయంకరమైన మాటలు అంటూ ఉంటారు ప్రజలు. కానీ ఆ గొప్ప సంఘాన్ని కట్టకముందు, ఆ గొప్ప మందిరాలు కట్టకముందు రాత్రి పగళ్ళు ఆ సేవకులు ప్రసవ వేదన పడ్డారు. చప్పట్లు కొట్టండి. ఎన్ని పోరాటాలు పోరాడినారా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో భయంకరమైన స్ట్రగుల్స్ నువ్వు ఫేస్ చేస్తున్నావేమో. నీ సేవా పరిచర్యలో భయంకరమైన పోరాటాలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. కానీ ఒకటి చెప్తున్నాను, దావీదు సింహాసనం ఎక్కాలంటే గొల్యాతును దాటి రావాలా. చప్పట్లు కొట్టండి. ఒకటి చెప్పాలా, గొల్యాతు లేకపోతే దావీదుకి సింహాసనం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దావీదు సింహాసనం ఎక్కాలంటే దావీదు గొల్యాతును దాటి రావాలా. ఆమేన్. నీవు సింహాసనం ఎక్కాలంటే నీవు ముందు గొల్యాతును దాటి రావాలా. హల్లెలూయా. కానీ అందరికీ ఏంటిదంటే రాత్రి రాత్రి సింహాసనం కావాలా. రాత్రి రాత్రి సింహాసనం దేవుడు నీకు ఇవ్వడు. నీకు సింహాసనం కావాలన్నా, దేవుని దీవెనలు నీకు కావాలన్నా నువ్వు మొదటిగా ఎవరిని దాటి రావాలా? ఎవరిని? గట్టిగా చెప్పాలి. ఎంతమందికి గొల్యాతు కావాలా? చప్పట్లు కొట్టండి. గొల్యాతుతో యుద్ధము చెయ్యనంత కాలం నీకు దేవుడు సింహాసనం ఇవ్వడా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఇశ్రాయేలీయులకి దేవుడు ఇవ్వక ముందు మొదటిగా వారిని ఎక్కడికి తీసుకొని వెళ్ళినాడంటే మారా అనే స్థలానికి తీసుకొని వెళ్ళినాడు. చప్పట్లు కొట్టండి. మారా అనగా చేదు. కొంతమందికి రాత్రి రాత్రి 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు కావాలా? నో నో. నీకు 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు ఇవ్వటానికి దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కానీ ఆ 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు నీకు కావాలి అంటే నువ్వు మారా అనుభవంలోకి వెళ్ళాలి. చప్పట్లు కొట్టండి. దావీదుకు దేవుడు సింహాసనం ఇవ్వక ముందు మొదటిగా గొల్యాతు ముందు నిలబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నిజంగా నేను నమ్ముతున్నాను, ఈ మీటింగ్స్లో భయంకరమైన పోరాటాలు మనం అనుభవించబోతున్నాం.
నువ్వు పోరాడిన తర్వాతనే బట్టబయలు కాబోతున్నాడు. ఎవరో? యెహోవా నిస్సి. గట్టిగా చప్పట్లు కొట్టండి. పోరాటాలు లేకపోతే యెహోవా నిస్సి బయటపడాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, లక్షాధికారివి కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ డబ్బు ద్వారా, నీ పలుకుబడి ద్వారా, నీ జ్ఞానం ద్వారా నువ్వేం సాధించలేవు. కానీ నువ్వు పోరాడవలసినదే. చివరి మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు. ఇది ప్రవచనము. సార్వత్రిక సంఘానికి ఇది ప్రవచనం. చదవాలా? యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నీయు. చాలు. ఏ ప్రదేశములన్నీయు? చెయ్యి పైకెత్తి చెప్పాలి. ఫిలిష్తీయుల ప్రదేశములన్నీయు. జాగ్రత్తగా వినండి. మోషే పోరాడి చనిపోయినాడు. యెహోషువ పోరాడినాడు, కానీ చివరికి ఫిలిష్తీయుల దేశాన్ని విడిచిపెట్టినాడు. యెహోషువ చేసిన పొరపాటు అదొక్కటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఫిలిష్తీయుల దేశాన్ని యెహోషువ విడిచిపెట్టినాడో, ఫిలిష్తీయులని యెహోషువ తక్కువ అంచనా వేసినాడు. కాబట్టి అదే ఫిలిష్తీయులు సంసోనును హతమార్చినారు. ఒకవేళ ఆ రోజులలో యెహోషువ గాని ఫిలిష్తీయులని హతమారుస్తే సంసోను హతమార్చబడేవాడు కాదు. కానీ ఫిలిష్తీయులను చూసి యెహోషువ తక్కువ అంచనా వేసి, ఈ చిన్న దేశమే కదా, వీరు బలహీనమైన ప్రజలే కదా అని విడిచిపెట్టేసినాడు. ఆ ఫిలిష్తీయులే సంసోనును హతమార్చినారు. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, గత సంవత్సరాలలో సేవకులు కావచ్చు, సంఘాలు కావచ్చు, మన రాష్ట్రంలో, మన దేశంలో ఆ ఫిలిష్తీయుల ఆత్మను విడిచిపెట్టి వెళ్ళిపోయినారేమో. ఆమేన్, హల్లెలూయా. ఆ ఫిలిష్తీయుల ఆత్మ అనేక ప్రజల యొక్క మనోనేత్రములను గుడ్డితనములోకి తీసుకొని వెళ్తున్నది. ఆ ఫిలిష్తీయుల ఆత్మ పోరాడటానికి ప్రజలని బలహీనం చేస్తున్నది. కానీ నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఫిలిష్తీయుల ఆత్మ ఈ యుగములో దేవుడు హతమార్చబోతున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 6-9లో సౌలు ఏం చేసినాడంటే, అమాలేకులని హతమార్చి రాజైన అగగును విడిచిపెట్టేసినాడు. సౌలు చేసిన పొరపాటు ఏంటిదంటే, రాజు అయిన అగగును బలహీనుడే కదా అని విడిచిపెట్టేసినాడు. కానీ హామాను యొక్క తండ్రి ఎవరు అంటే అగగు. ఎస్తేర్లో కనబడే హామాను యొక్క తండ్రి ఎవరంటే హగగు. ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు ఆ యొక్క సౌలు చేసిన పొరపాటును బట్టి హామాను అనే ఆత్మ బయటకు వచ్చింది. యెహోషువ ఫిలిష్తీయులను విడిచిపెట్టటమును బట్టి ఫిలిష్తీయుల ఆత్మ సంసోనును హతమార్చింది. నేను నమ్ముతున్నాను, మన దేశంలో, మన రాష్ట్రంలో ఏ రకములైన ఆత్మలు ఉన్నప్పటికీ కూడా ఈ యుగంలో దేవుడు ఆ ఆత్మలని మన రాష్ట్రము నుంచి, మన దేశము నుంచి సర్వనాశనం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా యెహోవా నిస్సి మన రాష్ట్రంలో బట్టబయలు కాబోతున్నాడు. యెహోవా నిస్సి నీ కుటుంబంలో బట్టబయలు కాబోతున్నాడు. యెహోవా నిస్సి నీ యొక్క సంఘంలో బట్టబయలు కాబోతున్నాడు. యెహోవా నిస్సి నీ రాష్ట్రంలో బట్టబయలు కాబోతున్నాడు. యెహోవా నిస్సి మన దేశంలో బట్టబయలు కాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన రాష్ట్రంలో ఆయా సేవకులు బంధించకుండా ఉన్న, విడిచిపెట్టిన ఆ శక్తులని ఈ దినాలలో మనము హతమార్చబోతున్నాం. మన రాష్ట్రంలో ఎంతమంది సేవకులు అడుగుపెట్టి వెళ్ళినారా? మన దేశంలో ఎంతమంది సేవకులు అడుగుపెట్టి వెళ్ళినారా? ఎంత పరిచర్య చేసినారా? ఎన్ని సంఘాలు కట్టినారు అనవసరం. కానీ
వారు విడిచిపెట్టి వెళ్ళిన ఆ ఫిలిస్తీన్లని మనము హతమార్చబోతున్నాం. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. ఏలూరు పట్టణంలో ఫిలిస్తీన్ ఆత్మ బంధించబడబోతున్నది. చప్పట్లు కొట్టండి. ఏలూరులో హామాను ఆత్మ హతమార్చబడబోతున్నది. చప్పట్లు కొట్టండి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. నీ కుటుంబము హామాను ఆత్మతో బంధింపబడి ఉన్నది. నీ కుటుంబము ఫిలిస్తీన్ ఆత్మతో బంధింపబడి ఉన్నది. నీ పట్టణము ఫిలిస్తీన్ ఆత్మతో బంధింపబడి ఉన్నది. నీ రాష్ట్రము హామాను ఆత్మతో బంధింపబడి ఉన్నది. మన దేశం హామాను ఆత్మతో ఫిలిస్తీన్ ఆత్మతో బంధింపబడి ఉన్నది. ఆయా సేవకులు సేవలు చేసినారేమో, బంధించే శక్తులని బంధించలే. ఆమేన్. ఓ చప్పట్లు కొడుతూనే ఉండండి. Get up, everybody get up. నేను నమ్ముతున్నాను, సేవకులు మీరు బలహీనులు కాదు. ఫిలిస్తీన్లను ఏలూరులో హతమార్చబోతున్నారు. సేవకులారా మీరు బలహీనులు కాదు. హామాను ఆత్మను హతమార్చబోతున్నారు. మీరు చప్పట్లు కొట్టండి. ఈ టీవీ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, నువ్వు బలవంతుడు బలహీనుడు కావచ్చు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. చదువు లేదు కావచ్చు, జ్ఞానం లేదు కావచ్చు, ఈరోజు పేదవాడివి కావచ్చు. ఈరోజు నేను లేపుకోబోతున్నారు దేవుడు. సమాజ చెప్పటం ఈరోజు నేను నమ్ముతున్నాను. ఫిలిస్తీన్ల కాడి పెరుగుతున్నది ఏలూరులో. హామాను కాడి పెరుగుతున్నది ఏలూరులో. మా రాష్ట్రంపై నీకు అధికారం లేదు సాధారణ. మన దేశంపై అధికారం లేదు సాధారణ. నేను ముక్కలు ముక్కలు నరకబోతున్నాను. చప్పట్లో చప్పట్లో. ఎస్ ఎస్. నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న ఫిలిస్తీన్, నీ కుటుంబంలో జీవితంలో ఉన్న హామాను ఆత్మ మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న ఆ శక్తులు నేను ప్రవచిస్తున్నాను. బాండ్ పేపర్ మీద రాసిస్తా. ఇది ప్రవచనం. మన దేశాన్ని ఏ రాజకీయ నాయకులు పరిపాలించినా ఆయనను మాత్రం ఆపలేరు. ఆయన ఆపలేరు. ఆయన ఆప దమ్ములు లేవు. దమ్ములు లేవు. దమ్ములు లేవు. చప్పట్లు పెట్టండి. ఇండియా ఈజ్ ఆల్రెడీ అండర్ ద రివైవల్. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం నుంచి 23. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను వత్తురు. ఒక్క నిమిషం. ఆయా దేశాలలో ఉన్న ప్రజలంతా భారతదేశానికి రాబోతున్నారు. ఆయా దేశాలలో ఉన్న ప్రజలంతా మన రాష్ట్రానికి రాబోతున్నారు. చప్పట్లు పెట్టండి. ఏం జరగబోతున్నది చదువు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతి యగు యెహోవాను వెదుకుటకును మనము పోదము రండి అని చెప్పగా, వారు మేమును వత్తుమందురు. అనేక జనములను బలముగల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతి యగు యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో, ఒక్క నిమిషం, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో, ఆయా భాషలు మాట్లాడేటోళ్ళు రండి, ఉట్టిగా రావద్దు. ఈ వ్యక్తి ఎవరంటే యూదుడు, క్రైస్తవుడు.
ఈ క్రైస్తవుడు మన రాష్ట్రంలో దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే, ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఉన్న వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చేసాడు. ఆమెన్. ఆయా భాషలు మాట్లాడు వారందరూ కూడా ఈ క్రైస్తవుడు యూదుని చెంగు పట్టుకున్నారు. చప్పట్లు కొట్టండి. ఏమంటున్నారంటే, మీ దేవుడు సజీవుడైన దేవుడు, మీ దేవుణ్ణి ఆరాధించడానికి మేము కూడా బయలుదేరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, భారతదేశం క్రైస్తవ దేశంలాగా మారిపోతున్నది. నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నీవు రక్షణ పొందాలి. నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఆ యెహోవా నిశ్చయ పరిపాలించబోతున్నాడు. ఈ రోజు దాకా ఓడిపోయినావేమో నీ జీవితంలో, ఈ రోజు ఈ ఆయిల్ అనాయింటింగ్ జరుగుతుండగా గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. యెహోవా నిశ్చయ ఈ దినము నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని పరిపాలిస్తూ గొప్ప విజయాలు మీకు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. మీకు, మీ కుటుంబాలకి, మన రాష్ట్రానికి, మన దేశానికి గట్టిగా చప్పట్లు. తండ్రి స్తోత్రం, నీ ప్రవచన వాక్కుని బట్టి వందనాలు, స్తోత్రాలు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాలని, మా కుటుంబాలని, మమ్మల్ని ఇక ఇది మొదలుకొని మీరు పరిపాలించబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. సాతానికి సిగ్గు, అవమానం, మీ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి.